హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నాటుకోడి చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దానికోసం ముందుగా మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి గరం మసాలా స్పైసెస్, ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ, కర్రీ లీవ్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, టమాటో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక టర్మరిక్, రెడ్ చిల్లీ, చికెన్ మసాలా, సాల్ట్ వేసి మిక్స్ చేసుకొని 2-3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 2-3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. టూ 3 మినిట్స్ కుక్ చేసుకున్నాక చికెన్ బాగా క్లీన్ చేసుకొని హాఫ్ లెమన్ వేసి టర్మరిక్, సాల్ట్, రెడ్ చిల్లీ వేసి చికెన్ బాగా పట్టేలాగా అంతా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. కుక్ చేసుకున్న మసాలాని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని 2-3 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మసాలానంతా యాడ్ చేసుకున్నాక చికెన్కి అంతా పట్టేలాగా కలుపుకోవాలి. అంతా పట్టేలాగా మెల్లగా కలుపుకున్నాక చికెన్ని కాసేపు కుక్ చేసుకోవాలి. చికెన్ కుక్ అయిపోయింది ఫ్రెండ్స్. కొంచెం కొరియాండర్ వేస్తే ఎంతో టేస్టీ అయిన నాటుకోడి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.